ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రాఖీ పౌర్ణమి మన సనాతన ధర్మం విశిష్టతను వివరిస్తుందంటున్నారు ఏలూరుకు చెందిన మహిళలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరిలో ప్రేమానురాగాలు పెరిగి సోదర సోదరీమణుల భావాలతో కలిసిమెలిసి ఉంటారని, సంస్కృతి సంప్రదాయాలు విలువలు పెరుగుతాయంటున్న మహిళా మణులతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళలందరూ కూడా రాఖీ పౌర్ణమి చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, రక్షాబంధన్ అయితే మొదలైంది, సో ఏ విధంగా జరుపుకుంటున్నారు? రాఖీ పండుగ మేము చాలా బాగా జరుపుకుంటాము. అన్ని పండుగలు వేరు, ఈ పండుగ ఒక్కటి వేరు కాబట్టి మా అన్నయ్యలు మాకు రక్షగా ఉంటారని రాఖీ మేము వాళ్ళకి కడతాము. సో మేడం మీరు చెప్పండి, గతంలో ఉన్న రక్షాబంధన్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి సో రక్షాబంధన్ ఏ విధంగా జరుపుకుంటున్నారు? అప్పటికిప్పుడు కాలం ఏమైనా మారిందంటారా? అదే తరహాలో నడుస్తుందంటారా? లేదులేండి, ఉండే కొలిది రక్షాబంధన ప్రాముఖ్యత పెరిగింది, పండగల విశిష్టత కూడా పెరిగిందండి. మీరు గతంలో పోల్చి చూసినట్లయితే ప్రతి పండగని కూడా అందరూ కూడా చాలా విశిష్టతతోటి ప్రాముఖ్యతతోటి పండగల యొక్క ప్రాచీన కాల పద్ధతులను కూడా మరి ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి పండగల్ని చాలా సాంప్రదాయ రీతిలో చేయడం ఈ మధ్యకాలంలో మన అందరం చూస్తున్న విధానం. ఆ సందర్భంలో మరి ఈ రాఖీ పండుగ అంటే శ్రావణ పౌర్ణమి, శ్రావణ మాసం అంటేనే స్త్రీలందరికీ కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసం వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి అన్నీ కూడా మనకి స్వతంత్ర దినోత్సవం వస్తుంది. ఇట్లా అన్నీ కూడా మంచి డేస్ ఉండే నెల ఈ నెలంతా. ఆ నెలలో ఈ రాఖీ పండుగ కూడా రావడం మహిళలందరూ కూడా చాలా ఆనందమని, ఈ ప్రత్యేకించి ఈ పండగ గురించి చాలా ఆనందదాయకంగా చేసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాఖీ పండగ నాడు మాత్రమే అన్నదమ్ములు రక్షాబంధన్ అంటున్నారు, కానీ బయట చూస్తే స్త్రీలపై చాలా అకృత్యాలు జరుగుతున్నాయి. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? చెప్పాలంటే అండి, అది కుటుంబ పరిమితి సంస్కృతిని బట్టి వస్తుందండి. ఇప్పుడు మా ఇళ్లలో రాఖీ పండగ అంటే అన్ని పండగలు చాలా విశిష్టతతో ఆనందంతో చేసుకుంటాం, కానీ రాఖీ పండగ అంటే మరింత ఆనందంతో, అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో కూడిన అనురాగంతో కూడిన అందమైన పండుగ. ఎందుకంటే ఈ పండుగ విశిష్టత తెలుసుకున్నట్లయితే కనుక ఎన్నో కుటుంబాలకి అనురాగాలకి ఆప్యాయతకి కొలువై ఉంటుందండి రక్షాబంధనం. ఎప్పుడైతే మన సోదరులకి రక్షణ కడతామో వాళ్ళు మనకి రక్షణగా ఉంటారని మనల్ని ఆశీర్వదించడం, నన్ను రక్షగా చూడాలని అన్నల్ని మనం కోరడం, ఈ విధంగా కుటుంబాల మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. ఇక్కడ మనం కూలంకషంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఇది కేవలం ఒక కుటుంబానికి చెందింది కాదు. అంటే రక్త స్పర్శతో ఉన్న అన్నదమ్ములే కాకుండా ఇప్పుడు ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మనకి ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల్లా మెలగాలని, మన స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని కూడా మనం అన్నదమ్ములుగా భావిస్తూ మనం ఈ రాఖీ బంధన్ని వారికి కడతాం. ఆ కట్టడం వల్ల ఒక అనురాగం ఏర్పడుతుంది. వీళ్ళు కూడా మన సొంత చెల్లిలే సోదరే అన్న భావన వాళ్ళల్లో ఏర్పడుతుంది. ఇది అనాది నుంచి పూర్వం పెద్దలు మనకి ఈ సత్సంగం అంటే సోదరీమణుల బంధం ఈ ఎక్కువ పెరగాలనే నానుడితోటి ఈ పండగని మనకి పెద్దలు అందించిన ఒక అపూర్వమైన కానుక పండగని నేను అంటాను. సో ఇప్పుడు ఇక్కడ మహిళలు చెప్తున్నారు, తోడబుట్టిన వాడికి రక్షగా ఉండడానికి శ్రీరామ రక్ష కింద రక్షాబంధన్ జరుపుకుంటున్నాము. మహిళలు పురుషుల పట్ల ఉన్న ప్రేమానురాగాలు అయితే పెంపొందించడానికి రక్షాబంధన్ అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో పవన్, హెచ్ఎం టీవీ, ఉమ్మడి.